హాయ్ అండి. సో, ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక కొత్త లొకేషన్ అయితే చూపిస్తాను. ఈ లొకేషన్ ఎక్కడ ఏందనేది నేను మీకు టోటల్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ లొకేషన్ నేమ్ వచ్చేసి భరత్మాత టెంపుల్. ఈ టెంపుల్ అనేది కృష్ణానంద స్వామి వారు నిర్మించారు. చూడండి, ఒక్కొక్క విగ్రహాలు మీకు స్పష్టంగా అయితే చూపిస్తాను. అమ్మవారి విగ్రహం ఉంటుంది, అండ్ సాయిబాబా విగ్రహం ఉంటుంది, అండ్ వేరే వేరే చాలా రకాల విగ్రహాలు అయితే ఉంటాయి. సో, ఈ లొకేషన్ వచ్చేసి బసిరెడ్డిపల్లి విలేజ్ అన్నమాట. పరిగికి దగ్గరలో ఉంటుంది, వికారాబాద్ డిస్టిక్. కావాల్సిన వాళ్ళు నాకు కామెంట్ చేసి నేను అడ్రస్ అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఒక గుండం కూడా ఉంటుంది. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో, కనిపిస్తుంది కదా, ఈ విగ్రహం గురించి అయితే నాకు తెలియదు. సో, అందుకని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. ఇదే అండి భరత్మాత టెంపుల్. టెంపుల్ వచ్చేసి పైన ఉంటుంది. సో, టెంపుల్ కింద వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఒక గుహంలాగా అయితే నిర్మించారన్నమాట. ఆ గుహం కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదే అండి ఆ గుహము కనిపిస్తుంది కదా. ఈ గుహం అనేది లోపలికి వెళ్తే అన్నమాట మరికొన్ని దేవుని విగ్రహాలు అయితే ఉంటాయి. లోపలైతే వాళ్ళు వాటర్ వచ్చేటట్టు చాలా చక్కగా అయితే నిర్మాణం చేశారు. సో, కృష్ణానంద స్వామి వారు ఈ విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గుహ లోపలికి వెళ్తే గనక ఈ విధంగా అయితే నీళ్ళైతే ఉంటాయి. లోపల ప్రత్యేకంగా ఏందంటే సరస్వతిది నిర్మించడం జరిగింది. చూడండి, మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి. ఈ విధంగా గుహ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే అవ్వాలి. మా పేరెంట్స్ అయితే వెళ్తున్నారు చూడండి. మా అన్న పిల్లలైతే ఎంట్రీ అవుతున్నారు. చూడండి, గుహ లోపల ఈ విధంగా అయితే ఎంట్రీ అవ్వాలి. వెళ్ళేటప్పుడు వచ్చేసి ఆ ఆవు విగ్రహం ఉంది కదండి, ఆ విగ్రహం కింది నుంచి అయితే దాటి వెళ్ళాలి. లోపల అయితే ఈ విధంగా వాటర్ అయితే ఉంటాయి. సో, వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సరస్వతి కాల కింది నుంచి వచ్చే నీళ్ళని తాగితే గనక చదువు చాలా బాగా వస్తుందంట. సో, అందుకని చెప్పేసి ఇదైతే చాలా మంది అయితే నమ్ముతారు. ఇక్కడ వచ్చేసి శివుని విగ్రహం అయితే ఉంటుంది. సో, ఇక్కడ శివుని దగ్గర వచ్చే వాటర్ అయితే నెత్తి మీద పోసుకుంటే కనుక మనము చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. సో, ఇదే అండి భరత్ మాత టెంపుల్. పైన అయితే టెంపుల్ ఉంటుంది, కింద అయితే ఈ విధంగా గుహ అయితే ఉంటుంది. గుహ లోపల వెళ్ళేసి మనం దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనం ఆ ఆవు విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం కింది నుంచి దాటి రావాలి.